హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే నేను చాలా హ్యాపీగా అండ్ కొంచెం ప్రౌడ్గా చేస్తున్నాను అనమాట. బికాస్ ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే 1 డే చేసామా, 2 రోజులు చేసామా, 3 రోజు ఇంకా అయిపోయింది, ఇంకా చేయను అనమాట. సో బట్ కానీ ఈసారి ఎందుకో నేను చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుని నా డైట్ అని చెప్పను, దీని ఒక ప్రాసెస్ లాగా నేను ఫాలో అవుతున్నాను అనమాట. 16:8 ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అండ్ దాంతోపాటు నేను కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి మెల్లిమెల్లిగా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఎప్పటి నుంచో. వాటిని నేను ఇప్పుడు 1 by 1గా కంట్రోల్గా మెయింటైన్ చేయగలుగుతున్నాను. సో పొద్దున్న లేవగానే నేనైతే ముందు నార్మల్ వాటర్ తాగుతాను. టీ తాగే అలవాటు ఉందనమాట, అదంతా స్కిప్ చేసేసాను అనమాట. బికాస్ ఇలా మన బాడీని, మన హెల్త్ని మనం ఇలా పాడు చేసుకుంటా ఉంటే తర్వాత ఖచ్చితంగా మనకు అది ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి నేనైతే పొద్దున్న లేవగానే నార్మల్గా వాటర్ తాగుతాను, ఆర్ లేకపోతే హాట్ వాటర్ తాగుతాను అనమాట. సో వెదర్ అని మామూలుగా ఉంది కాబట్టి నార్మల్ వాటర్ తాగేసాను. అలా 2 గ్లాసెస్ వాటర్ అయితే తాగుతాను. 2 గ్లాసెస్ వాటర్ తాగిన తర్వాత నేనైతే ఇంకా కొంచెం సేపు తర్వాత, ఒక 1 అవర్ తర్వాత ఇలా హాట్ వాటర్ పెట్టుకుంటాను అనమాట. హాట్ వాటర్లో జీలకర్ర, సోంపు అండ్ తర్వాత వాము 3 కలిపి మిక్సీ చేశారు, చిన్న స్పూను, ఒక టీ గ్లాస్కి తాగుతాను అనమాట. సో జస్ట్ డీటాక్స్ వాటర్ లాగా, దీని బదులు చియా సీడ్ వాటర్ అలా ఏదో ఒకటి తాగొచ్చు. అండ్ కొంచెం అల్లం వేసుకుంటాను, అప్పుడప్పుడు జీలకర్ర వాటర్ తాగుతాను. లైక్ ఏదో ఒకటి కొంచెం హాట్ వాటర్ లాగా తాగుతాను అనమాట. సో ఇదైతే నాకు స్టార్టింగ్ డే ఆఫ్ డ్రింక్ అనమాట, ఈ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం ఇవి స్టార్ట్ చేసాం కదా, ఇంక స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మెల్లిమెల్లిగా 1 by 1 మార్చుకుంటూ ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ తర్వాత మామూలుగా ఇంకా డైట్ అని మైండ్లో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏమైందంటే, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు తినబుద్ధి కాదు. సో అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు ఇలా స్మూతీలు ట్రై చేస్తూ ఉంటాను. వీక్లో అసలు నేను దోశలు, ఇడ్లీలు మానేశానని చెప్పను, కానీ 1 వీక్లో ఒక 2 times ఈ స్మూతీ తీసుకుంటాను. మిగిలిన టైంలో నార్మల్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాను అనమాట. బికాజ్ మనం ఎంటైర్ లైఫ్ మొత్తం మార్చేయలేం కదా ఈ ఫుడ్ని. సో అందుకని చెప్పి మెల్లిమెల్లిగా కొన్ని ఆ డేలో 2-3 ఫుడ్ పోర్షన్స్ అనేవి మార్చుకున్నాను అనమాట, అంతే. అండ్ ఒక్కొక్క రోజు మొలకలు, లేకపోతే శనగలు, బొబ్బర్లు అలాంటి నానబెట్టి ఈవినింగ్ టైంలో తీసుకోవటం, అట్లా ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి మనం డైలీ ఫుడ్లో నార్మల్గా ఇంక్లూడ్ చేసుకోము. పప్పు కూడా అప్పుడప్పుడు తింటాం కదా నార్మల్గా మన ఫుడ్, తెలుగు వాళ్ళ ఫుడ్లో. సో అందుకని చెప్పి నేను ఇట్లా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. స్వీట్ బదులు ఖర్జూరం పెట్టుకున్నాను. అండ్ ఖర్జూరం తర్వాత బనానా ఒకటి వేసుకున్నాను. అండ్ తర్వాత ఓట్స్, నాకు ఓట్స్ డైలీ తినటం కన్నా ఇలా స్మూత్ ఇలా తాగుతుంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట. సో తర్వాత చియా సీడ్స్ ఉన్నాయి ఇంట్లో, చియా సీడ్స్ కూడా వేసుకున్నాను అనమాట. మన దగ్గర ఏమున్నాయో వాటితోనే స్టార్ట్ చేయాలి డైట్. ముందే అన్నీ కొనుక్కొచ్చుకొని తర్వాత మధ్యలో 2 రోజులు చేసి 4 రోజులు ఆపేస్తే అది అవ్వదనమాట. సో ఉన్నవాటితో స్టార్ట్ చేసి మనం కొంచెం ఒక 10 days 15 days రెగ్యులర్గా చేస్తున్నాము అన్నప్పుడు మిగిలినవన్నీ కొనుక్కుంటా ఉంటే బెటర్. సో ఇదైతే ఇక్కడ ఒక 1 ఖర్జూరము అండ్ 3-4 బ్లాక్ రెజిన్స్ అనమాట, నల్ల కిస్మిస్లు వేసి వాటర్ చేశాను. లైక్ ఇది ఎందుకంటే కొంచెం స్కిన్ కోసం, స్కిన్ మీద లైక్ పిగ్మెంటేషన్ అవన్నీ రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుందంట. సో అందుకని చెప్పి నేను ఇది కన్జ్యూమ్ చేస్తున్నాను. లైక్ ఆ 45 daysలో ఒక 1 month తాగుంటాను, తర్వాత ఇంకా మధ్యలో స్కిప్ చేశాను అనమాట. లైక్ నేను తాగలేకపోయాను, చలికాలం కదా, వాటర్ ఎక్కువ తీసుకోలేకపోయాను. అండ్ తర్వాత ముందైతే హాట్ వాటర్ ఇదైతే తాగుతాను అనమాట. ఇది కొంచెం తాగేటప్పుడు సోంపు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. అండ్ బట్ కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట, లైక్ డైజెషన్ పర్పస్లో మంచిది. వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా డైట్ చేస్తున్నాం కానీ వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు కానీ ఏమవుతుందంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనము ఫుడ్ అనేది సరిగ్గా తినకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల సగం వెయిట్ లాస్ అయితే అవ్వమన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ నేను నా ట్రాకింగ్ ఎలా చేస్తాను చెప్తాను అనమాట, ఫాస్టింగ్ ట్రాకర్ యాప్లో. ఇది నేనేం స్పాన్సర్గా చెప్పట్లేదు, లైక్ నేను ట్రై చేశాను, నాకు మంచిగా అనిపించింది చేస్తున్నప్పుడు కూడా. లైక్ ఇది యూస్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట, మనం ఎన్ని డేస్ ట్రాక్ చేస్తున్నాం, ఎన్ని డేస్ చేయట్లేదు అని చెప్పి. సో ఇక్కడ మనకి ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది, ముందు మన డీటెయిల్స్ అంతా అడుగుతుంది, హైట్, వెయిట్ అదంతా. సో ఇక్కడైతే స్టార్ట్ నొక్కేసి మనం ఎస్టర్డే నిన్న డేట్ పెట్టేసుకుని ఇప్పటికి అయిపోయింది. 16:8 ఫిక్స్ చేసుకున్నాను నేను. దెన్ మనం 14:10 పెట్టుకోవచ్చు, 12:2 పెట్టుకోవచ్చు, అట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో డైలీ మనం ట్రాక్ చేసుకుంటే, డైలీ మనం నోట్ చేసుకోలేము కాబట్టి ఇట్లా ట్రాక్ చేసుకుంటే ఒక పక్కన మనకు ఒక రికార్డ్ లాగా ఉంటుంది, ఎన్ని డేస్ చేసాము, ఎన్ని డేస్ చేయలేదు, ఎన్ని డేస్ స్కిప్ చేసాము అని ఉంటుంది అనమాట. సో నేను ఖచ్చితంగా 16:8 అయితే మ్యాక్సిమం 15 hours బాగా చేస్తానన్నమాట. ఇంకా వర్క్లో ఉంటే 18 hours చేసిన డేస్ కూడా ఉన్నాయి. ఇలా ఇంటి దగ్గర వర్క్ లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మనం ఆకలేసేస్తుంది కదా, అలాంటప్పుడు నేను మ్యాక్సిమం 14+ hours చేశాను అనమాట. 14 కన్నా తక్కువ అవర్స్ ఎప్పుడు చేయలేదు. సో ఆఫీస్లో ఉన్నప్పుడైతే 18 hours వరకు చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. లైక్ ఖాళీగా ఉంటాం, ఇక్కడైతే ఎర్లీగా లెగుస్తాము. ఆఫీస్లో అయితే వర్క్ టెన్షన్స్ వల్ల నాకు అది గుర్తుండేది కాదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అయితే కొంచెం అలా డిస్టర్బ్ అయింది. బట్ కానీ వెయిట్ తగ్గేసరికి నేను షాక్ అయ్యాను అనమాట. చూడొచ్చు ఎవ్రీడే నేను కంప్లీట్ చేశాను. అక్కడక్కడ లైక్ ఆ 45 daysలో కూడా నేను ఒక 2-3 times నేను నా టైంని తగ్గించాను అనమాట. అది నాకైతే ఇది బాగా యూజ్ అయింది. దీనివల్ల ఏమైందంటే నేను ఫుడ్ పోర్షన్స్ ఎక్కువ తీసుకోలేకపోయాను అనమాట.
ఎక్కువగా కూడా తినలేకపోయాను. లైక్ ఇన్ టైంలో నేను 3 మీల్స్ తిన్నాను, కానీ 3 మీల్స్ చాలా తక్కువగా తిన్నాను. నేను కావాలని తినలేదు, నార్మల్గానే నేను తినలేకపోయాను అనమాట. సో తర్వాత ఇలా దీంట్లో కొంచెం మిల్క్ చేసేసుకొని ఈ ఓట్స్ తీసుకుంటానమాట మార్నింగ్ టైంలో. దీనికి బదులు ఒక 2 దోస తినొచ్చు, 3 ఇడ్లీ తినొచ్చు. నేనేమి అంత క్లియర్గా చెప్పట్లేదు, బట్ అట్లా తినొచ్చు అని చెప్తున్నాను. అండ్ తర్వాత ఇది తాగేసి ఇంకా నా వర్క్ నేను చేసుకుంటానమాట. నార్మల్గా వర్కౌట్స్ అయితే నేను ఒక 1 మంత్ చేశాను. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్లో నాకు కుదరలేదనమాట. సో అందుకే నేను వెయిట్ తగ్గనేమో అనుకుని అప్పుడు ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఫుడ్ కొంచెం కంట్రోల్గా తీసుకోవటం అండ్ కొంచెం వాకింగ్ చేసేదాన్ని, మరీ ఎక్కువ కాదు. ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువ అయిందనమాట, నాకు తెలియలేదు. అండ్ తర్వాత 11-12 అప్పుడు ఒక ఫ్రూట్ తీసుకునేదాన్ని. మా ఇంట్లో ఇంటి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నాకు ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇంట్లో ఇంకా మా డాడీ రోజు తెస్తూ ఉండేవాళ్ళు, ఇంకా అందుకని చెప్పి డైలీ ఒక ఫ్రూట్ అయితే తీసుకునేదాన్ని. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఒకవేళ నాకు ఏం తినబుద్ది కాదు, ఒక ఫ్రూట్ తిని ఒక 1 అవర్ 2 అవర్స్ లంచ్ చేసేదాన్ని అనమాట డైరెక్ట్గా. సో ఒక ఫుడ్ అనేది, ఒక మీల్ పోర్షన్ అనేది మనం రా తీసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. అండ్ రైస్ పోర్షన్స్ అనేవి అంతగా ఏం కంట్రోల్ చేయలేదు, బికాజ్ నేను లిమిటెడ్ టైంలో తింటున్నాను కాబట్టి అంతగా ఏం చేయలేదు. అండ్ ఆఫ్టర్నూన్ అయితే అట్లా రైస్ తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ 4 అప్పుడు ఒక యాపిల్ తీసుకున్నాను. అండ్ అప్పుడప్పుడైతే శనగలు, బొబ్బర్లు అవి తీసుకున్నాను అనమాట. అవి ఎక్కువ నేను నా డిన్నర్ అయితే 6కి అయిపోయేది కాబట్టి నాకు స్నాక్స్ అనేవి పెద్దగా పడేవి కాదనమాట. అండ్ తర్వాత ఇవి 2 అప్పుడు 3 అప్పుడు తినేదాన్ని యాపిల్ అవి. టీ అయితే అప్పుడప్పుడు కొంచెం కొంచెం తాగేదాన్ని, డైలీ తాగకుండా అయితే ఉండలేను కదా. అండ్ తర్వాత ఈవినింగ్ నైట్ అయితే నేను మ్యాక్సిమము రైస్ తగ్గించేసాను. దోశలు ఉంటే దోశలు వేసుకునేదాన్ని, చపాతీలు తక్కువ తిన్నాను. అంటే తినొద్దని కదా, నాకు ఇష్టం లేదు. అండ్ తర్వాత ఇలా ఈ పల్సెస్ ఉడకబెట్టుకొని వాటిని చాట్ లాగా చేసుకొని తినేదాన్ని అనమాట. అవైతే నాకు కొంచెం తిన్నా కూడా ఫిల్లింగ్గా అనిపించేవి. లేకపోతే పప్పు అలా కర్రీస్ ఏమైనా ఉంటే రాగి ముద్ద చేసుకునేదాన్ని. అండ్ జొన్న పిండి ఉంది, జొన్న పిండితో జొన్న ముద్ద అట్లా చేసుకునేదాన్ని. నైట్ ఫుడ్ అయితే చాలా వరకు రైస్ తీసేసాను, రైస్ తగ్గించేసాను. అండ్ ఆఫ్టర్నూన్ రైస్ అయితే నార్మల్గా నా ఎంత క్వాంటిటీ తినగలను అంత తినేదాన్ని అనమాట. ఇక్కడ నేను నా డిన్నర్ అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఇడ్లీ అండ్ వీటితో పాటు శనగలు అండ్ పల్లీ చట్నీ అండ్ 1 గ్లాస్ మజ్జిగ. నాకైతే ఇంకా అలా సరిపోయేది. అంటే ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుని తినేదాన్ని, కానీ కొత్తగా ఏవి తెచ్చుకుని కొత్తవి అయితే ట్రై చేసేదాన్ని కాదు. సో నేనైతే స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా ఉన్న వాటితో స్టార్ట్ చేయండి. నేనైతే సింపుల్గా చెప్తున్నాను, నాకు వర్క్ అయింది. లైక్ నేను అసలు వెయిట్ తగ్గలేను అనుకున్నాను, బట్ ఆ రోజు నాకు ఖచ్చితంగా నేను ఆ రిజల్ట్స్ చూసి షాక్ అయ్యాను. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 82 ఉన్నాను, 1 మంత్లో 80కి వచ్చాను. తర్వాత మిగిలిన 1 మంత్ అంటే 1 మంత్ కాదు, ఒక 20 డేస్ అట్లా 22 డేస్కి. అండ్ తర్వాత 45 డేస్ తర్వాత చూసుకుంటే, మొత్తం కలిపి 45 డేస్ తర్వాత నేను చూసుకుంటే నేను ఇప్పుడు 77 ఉన్నాను అనమాట. సో ఆ వెయిట్కి రావడానికి నేను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అసలు తగ్గట్లేదు. అట్లాంటి చాలా డేస్ తర్వాత నాకు రిజల్ట్స్ కనిపించేసరికి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి మీతో షేర్ చేసుకుంటే ఎవరైనా చేసే వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది కదా. ఇంకా వెయిట్ రెడ్యూస్ అయినప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని నేను పిక్ తీసి యాడ్ చేస్తాను. ఈసారి తీయడం మర్చిపోయాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.